సహనంతో చాలా వరకు ప్రమాదాలు అలాగే వివాదాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మరి ఎప్పుడూ కూడా తగ్గుతూ ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలంటే సహనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. వీలైనంతగా మౌనమే బంగారము. ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద, ఎంత తక్కువగా మాట్లాడితే మీ మాటకు అంత విలువ. మీరు ఒక్క మాట మాట్లాడినా అది 100 మాటలతో సమానం కావాలంటే తక్కువగా మాట్లాడండి, తక్కువగా ప్రసంగాలు ఇవ్వండి. అలాగే సమర్థులకి సహనం ఉంటుంది. భూదేవికి చూడండి ఎంత సహనం ఉంటుంది. ఎంతమంది ఎన్ని విధాలుగా హింసించినా, బాధ పెట్టినా, తొక్కినా, ఏమి చేసినా కూడా మరి భూదేవి ఎలా క్షమాధరిత్రి అంటే ఎప్పుడూ కూడా క్షమించే గుణాన్ని పెంచుకోవాలి. క్షమము మరి మంచిదే. అలా సమర్థులకే సహనం ఉంటుంది. మంచి కోసం తగ్గేవాడే గొప్పోడు. ఎప్పుడు ఒక అడుగు తగ్గినా పర్వాలేదు, మనం చేసేటటువంటి మంచి 10 మందికి ఉపయోగపడుతుంది, దానివల్ల 10 మందికి మంచి జరుగుతుందంటే ఒక అడుగు తగ్గినా పర్వాలేదు. అలా ఎవరైతే తగ్గే వాళ్ళు ఉంటారో వారు చాలా గొప్పవాళ్ళు. అలాగే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు సమర్థుడు. అన్ని చోట్ల మనం నెగ్గాలని ఏం లేదు. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా మనకు అన్ని వేళలా మనకు అంతటి ఆదరణ లేనప్పుడు ఒక అడుగు తగ్గితేనే మంచిది. మనదైన రోజున ఇక మనం చెప్పే పనేముండదు. వాటంతట అవే మరి అన్నీ కూడా జరిగిపోతుంటాయి. ఎప్పుడు కూడా విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం. విలువైన మాటలు చెప్పడం అనేది మరి అలాంటి వాళ్ళు దొరికితే అస్సలు విడిచిపెట్టకండి. కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం. ఈరోజు మనమంతా కూడా జీవిస్తున్నటువంటి ఆధునిక జీవనంలో మరి అంతా కూడా పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు ఆకర్షించబడుతున్నారు ఎక్కువగా వారి దగ్గరికి. మరి మంచి మాటలు, విలువైన మాటలు చెప్పే వాళ్లకు దూరంగా వారినో శత్రువుల్లా చూస్తున్నారు. ఇది అస్సలు కూడా సరి అయిన విధానం కాదు. ఎప్పుడు కూడా మరి ముందుగా చెప్పుకున్నట్టు సహనంతో వివాదాలు ప్రమాదాలు అన్నీ కూడా తగ్గుతాయి. కేవలము మరి పరీక్షలు కూడా భగవంతుడు సమర్థులైనటువంటి వారికి పెడతారు. మరి అంత సామర్థ్యం లేకపోతే వారు తట్టుకోలేరు. కాబట్టి పరీక్ష కూడా సమర్థులకే మరి భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి సమర్థులకే సహనం ఉంటుంది. ఎంతటి కఠిన పరీక్ష మీకు ఎదురైతే అంతటి మంచి భవిష్యత్తు ఉందని మనమంతా కూడా మరి ఘంటాపదంగా చెప్పొచ్చు. అలాగే ఎక్కడ తగ్గాలో తగ్గేవాడు గొప్పవాడు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు సమర్థుడు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. అన్ని వేళలా నెగ్గాలని లేదు, అన్ని వేళలా తగ్గాలని లేదు. సమయానుగుణంగా చూస్తూ వెళ్ళాలి. అలవి కాని చోట అధికులం అనరాదు. అంటే మనకు విలువ లేని చోట ఉండడం కూడా వ్యర్థమే. అటువంటి చోట నుంచి ఎంత త్వరగా నిష్క్రమిస్తే, ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. విలువైన మాటలు చెప్పే వాళ్ళు ఉంటే వారిని అస్సలు విడిచిపెట్టకండి. కాకపోతే ఆ విలువైన మాటలు అని తెలుసుకోలేకపోవడం ఒక దురదృష్టమైన సంఘటన. కాబట్టి విలువైన వ్యక్తుల్ని దేనితోటి పోల్చడానికి లేదు. విలువైన వ్యక్తులు దొరకడమే ఒక అదృష్టం. ఇదండి ఈరోజు మంచి మాట.